వరల్డ్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్సుమాంజలు. ఇప్పుడు మనం ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి చాణక్యుని గురించి మనం చెప్పుకుంటున్నాం. ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి మేధావులలోనే మొట్టమొదటివాడు మన భారతీయుడే, చాణక్యుడే. ఆయన గురించి చెప్పుకుంటున్నాం. ఈయనకి కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అనేటువంటి బిరుదులు ఉన్నాయి. బలం తక్కువగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ బలవంతమైనటువంటి దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ధనమూలమిదం జగత్, మానవుడికి బతకాలంట ఒకడికి పెట్టాలన్నా కానీ డబ్బులు అనేటువంటి అవసరం. ఆ ధనాన్ని ఎలా సంపాదించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మహాకవి చాణక్యుడు చెప్పాడు. చాణక్య చంద్రగుప్తస్య అమాత్య, చంద్రగుప్తుని యొక్క అమాత్యుడు. నందవంశాన్ని నాశనం చేసి తన శిష్యుడైనటువంటి చంద్రగుప్తుణ్ణి రాజుగా ప్రకటించినటువంటి వాడు. అర్థశాస్త్రే పంచదశ అధికరణాన్ని, ఈయన అర్థశాస్త్రాన్ని రాశాడు. అర్థశాస్త్రంలో 15 అధికరణలు అనేటువంటివి ఉన్నాయి అని చెప్పాడు. ప్రజాసుఖే సుఖం రాజ్ఞ, ప్రజానాం చ హితే హితం, నాత్మప్రియం హితం రాజ్ఞ, ప్రజానాం తు ప్రియం హితం. ప్రజలందరూ కూడా క్షేమంగా ఉంటేనే రాజు క్షేమంగా ఉండేది. కాబట్టి రాజు ఎప్పుడూ కూడా ప్రజల యొక్క క్షేమాన్ని కోరాలి. అటువంటి వాడే ప్రధానమంత్రి పదవికి, ముఖ్యమంత్రి పదవికి అర్హుడవుతాను అని నిష్పక్షపాతంగా చెప్పాడు చాణక్యుడు. ధనమూలమిదం జగత్, ప్రతి ఒక్కరికి డబ్బులు అనేటువంటిది అవసరం. ఆ ధనాన్ని ఎలా సంపాదించాలి సక్రమ మార్గంలో అనేటువంటి చెప్పారు. కొంతమంది కుటిలంగా కూడా సంపాదిస్తున్నారు. అందుకని ఈయన కౌటిల్యుడు అనేటువంటి పేరు వచ్చింది. అర్థశాస్త్రాన్ని విష్ణుగుప్తుడే రచించాడు. ఈయనకే కౌటిల్యుడు, చాణక్యుడు, విష్ణుగుప్తుడు అనేటువంటి బిరుదులు కూడా ఉన్నాయి. క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల ప్రాంతంలో ఈయన జీవించి ఉన్నాడు అని చరిత్రకారులు వివరించి చెప్తున్నారు. తరువాత మంత్రిని నియమించడం, అమాత్యుడు, మంత్రి విభాగం, వాళ్ళని పరీక్షించడం, గురుస్థానంలో ఎటువంటి వాళ్ళని ఉంచాలి, ఎటువంటి స్త్రీలను నమ్మాలి, ఎటువంటి వాళ్ళని నమ్మకూడదు, ఏది హితం ఏది అహితం అనేటువంటి విషయాలన్నింటినీ గురించి కూడా చాణక్యుడు తన యొక్క నీతి శాస్త్రంలో వివరించాడు. ధర్మం అర్థం చ కామం చ ప్రవర్తయతి పాతి చ, అధర్మాన్ అర్ధ విద్వేషాన్ ఇదం శాస్త్రం నిహంతి చ. కాబట్టి ఈ అర్థశాస్త్రం అనేటువంటి యొక్క వైశిష్ట్యాన్ని గురించి అనేక విధాలుగా చెప్పాడు. ఈ శాస్త్రం అనేటువంటిది ధర్మార్థ కామాలను ప్రవర్తింపజేసేటువంటిది మరియు రక్షించేటువంటిది, అధర్మ వినాశనాన్ని చేసేటువంటిది, అనర్థాలను విద్వేషాలను పోగొట్టేటువంటిదే ఈ అర్థశాస్త్రమని చాణక్య మహర్షి చెప్పాడు. ఇంకోటి కూడా వివరించారు ఆయన. అన్నం బహుకుర్వీత, రాజసాన్న వాచ్యా అతి కషాయ, అతి లవణ, అతి ఉష్ణం, అతి క్షార, అతి ఆమ్ల ఇత్యాదయ భవంతి. సర్వేషాం ప్రాణినాం ప్రాణధారణం అన్నస్య ఏవ అధీనం భవతి. ప్రతి ఒక్కడూ కూడా ప్రాణం నిలబడాలి అంటే అన్నం అనేటువంటి, ఆహారం అనేటువంటిది అవసరం. అది ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాని గురించి చెప్పాడు. అధభక్షణే అనే సంస్కృత దారు వచ్చింది అన్న అనేటువంటి శబ్దం. అద్యతే, వ్యుత్పద్యతే అనేటువంటి వ్యుత్పత్తులు దానికి ఉన్నాయి. ప్రాణులన్నీ కూడా అన్నం మీదనే ఆధారపడి ఉన్నాయి. ఇది అనేక రకాలుగా ఉంటుందని చెప్పాడు ఆయన. ఖాద్యం, ఆస్యం, పేయం అని 3 రకాలని చెప్పాడు. సులభంగా భుజించదగినటువంటి దాన్ని ఆస్యం అని అంటారు. గట్టిగా నమలటానికి యోగ్యమైనటువంటి ఆహారాన్ని ఖాద్యం అని అంటాం. సులభంగా తాగనటువంటి దాన్ని పేయం అని అంటాం. అదే భగవద్గీతలో భక్ష్య, భోజ్య, చేష్య, లేహ్య అనేటువంటి విధాలుగా చెప్పబడ్డాయి. ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం అని చెప్పాడు గీతాచార్యుడు. ఈ అన్నం అనేటువంటిది సత్వ, రజ, తమ అని 3 విధాలుగా ఉంటుంది. చిరజీవనం, ఉత్సాహం, పనులు చేసేటువంటి శారీరక సామర్థ్యం, ఆరోగ్యం, మానసిక ఆనందం మొదలైనటువంటి గుణాలన్నీ కూడా మనం తినేటువంటి ఆహారం వల్లనే మనకు లభిస్తాయి. కాబట్టి కంటికి కనబడినటువంటి అయినటువంటి దోషాలు లేని ఆహార పదార్థాలు సాత్విక ఆహారాలు.
సాత్విక ఆహార పదార్థాలు. మాంసాహారం అనేటువంటిది తామసమైనటువంటి ఆహారాన్ని ఇస్తుంది. శ్రేయస్సుని కోరేటువంటి వాడు రాజస తామస ఆహారాన్ని త్యజించాలి అని చెప్పారు మహాత్ములు. ఆహారం తీసుకోవాల్సినటువంటి పద్ధతిని గురించి చరక సంహితలో ఉంది. వేడిగా ఉండేటువంటి ఆహారాన్ని మాత్రమే, అతిగా వేడి ఉండేటువంటి దాన్ని ఆహారాన్ని తీసుకోకూడదు. మంచి ఆహారం అనేటువంటి అది ఇంద్రియాలని దృఢం చేస్తుంది. అందువల్ల పాలు, పెరుగు, నెయ్యి మొదలైనటువంటి వాటితో కూడినటువంటి ఆహారాన్ని మానవుడు స్వీకరించాలి అని చెప్పారు. నీరుగారిపోయినటువంటి ఆహారాన్ని పొరపాటును కూడా తీసుకోకూడదు. ఇది నాకు మేలు సూచిస్తుంది, ఇది మేలు కలిగించదు అని ఆలోచించి మానవుడు ఆహార స్వీకరణ అనేటువంటి దాన్ని తీసుకోవాలి అని చెప్పాడు. తైత్తరీయోపనిషత్తులో కూడా ఈ ఆహార విషయాల గురించి ఉంది. బ్రహ్మ విద్యను బోధించడం ప్రారంభించేటప్పుడు ఆచరించవలసిన ఆహార నియమాలు ఆ ఉపనిషత్తులో కూడా చెప్పబడి ఉన్నాయి. అన్నాన్ని ఎప్పుడూ కూడా నిందించకూడదు. అన్నం పరబ్రహ్మస్వరూపం అని అన్నారు. కావాల్సినంత వరకు స్వీకరించడం, మిగిలినటువంటి దాన్ని పశుపక్షాదులకు వాటికి ఇవ్వడం అనేటువంటిది మంచిది అని చెప్పాడు. ఎవరైనా అతిథి ఇంటికి వచ్చినప్పుడు అతనికి ఆతిథ్యం ఇవ్వండి, అతిథి దేవో భవ అని చెప్పారు ఉపనిషత్తులలో. దయ ఉంచి మంచి ఆహారాన్నే తీసుకోవాలి అని చెప్పాడు. అన్నం జలం యథా వ్యక్తి ఉపభుంక్తే నిరంతరం తథా తస్య మనోవాణి భవేత్తాం నాత్రా సంశయ. మనం తీసుకునేటువంటి ఆహారాన్ని బట్టే మన నోటి నుండి వచ్చేటువంటి మాటలుగా ఉంటాయి. శాకాహారులు మాట్లాడే మాటలు వేరు, మాంసాహారుల యొక్క మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు వేరుగా ఉంటాయి. కాబట్టి రాజులు తీసుకునేటువంటి ఆహారం వేరుగా ఉంటుంది. వారికి ఎక్కువ ఆహారం, అన్నం వల్ల ప్రాణం నిలుస్తుంది. అన్నదానం చేసినటువంటి వాడు ప్రాణదానం చేసినటువంటి వాటితో సమానం. ఎక్కువ ఆహారం తయారు చేయండి అన్న మాటకు ఇదే అర్థం. ఏదో విధంగా ఎక్కువ ఆహారాన్ని తయారు చేసి అన్నార్థులకు దానం చెయ్యాలి. దానివల్ల విశ్వశాంతి కాకుండా చేసినటువంటి వాడికి మనశ్శాంతి కూడా కలుగుతుంది అని చెప్పాడు. కాబట్టి సర్వేషాం ప్రాణినాం ప్రాణధారణం అన్నాధీనం భవతి. మనం ప్రయత్నం చేసినట్లయితే దేన్నైనా సాధించవచ్చు. ప్రయత్నం చేయటం అనేటువంటిదే కష్టం. మధ్యలో ఇసుగుబుట్టి వదిలేస్తాం. దానికి ఒక విద్యార్థిని గురించి చెప్పాడు. భోపదేవుడు అనేటువంటి విద్యార్థి వ్యాకరణ శాస్త్రం చెప్పేటువంటి గురువు దగ్గర చేర్చారు ఆ పిల్లవాడిని. పాపం అందరికి కూడా వ్యాకరణ సూత్రాలు అర్థమవుతున్నాయి, వాడికి రావట్లే, అర్థం కావట్లే. పిల్లలందరూ కూడా మూర్ఖ శిఖామణి అంట మొదలు పెట్టారు. ఇంక వాడికి మానసికంగా వ్యాధికి గురయ్యాడు. సర్వే ఛాత్రా భోపదేవం మూర్ఖ శిఖామణి ఇది కథయంతి స్మ. అందరూ కూడా మూర్ఖ శిఖామణి యథాలు చేస్తుంటే పాపం ఇంకా మానసిక వ్యాధికి గురి, ఇంకా అక్కడి నుంచి చిన్న నిక్కర కూడా వేసుకొని ఎండకు పరిగెత్తూ ఉన్నాడు అనమాట. గసొస్తుంది, బాగా దాహం అవుతుంది. ఒక ఊరి దగ్గరికి వెళ్ళి అక్కడ బావులో నీళ్లు తోడుతూ ఉన్నారు ఆడవాళ్ళు. కొంచెం మంచినీళ్ళు ఇచ్చాడు. ఒక ఆమె అడిగింది, ఎక్కడికి ఆ అబ్బాయి పోతున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని చెప్పింది. గురుకులం నుండి వస్తున్నాను, వ్యాకరణ సూత్రాలు అర్థం కావట్లే, అందరూ నన్ను మూర్ఖ శిఖామణి అంటున్నారు, అందుకని వెళ్ళిపోతున్నాను అన్నాడు. అప్పుడు ఆమె పిలిచి చెప్పింది, ఒక కుండ బిందె ఒక చోట పెట్టింది, తీసింది, చూడరా అని చెప్పింది. ఇప్పుడు నీకేం కనిపిస్తున్నది ఇక్కడ అనింది. వాడు నాకేం తెలియదు అన్నమాట, ఏం కనపడ్డాయి. తత్ర కిమపి నదృష్టవాన్, ఏం తెలియట్లన్నాడు. మళ్ళీ జాగ్రత్తగా చూడమని చెప్పింది. సన్నటి రౌండ్గా ఒక చిన్న గీత పడింది. మళ్ళీ అదే బిందెని 2-3 సార్లు తీసి పెట్టడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఏం చూడరా అని చెప్పింది. అక్కడ ఒక గొంత అనేటువంటిది ఏర్పడింది. మరి మొట్టమొదట లేదు కదా ఇది అని అనేక సార్లు ఆ బిందెని తీసి పెట్టినందువల్ల అది ఏర్పడింది. అదేవిధంగా చదువు కూడా ప్రయత్నం చేసినట్లయితే దేన్నైనా కానీ సాధించవచ్చు. ఏ గురువు అయితే, ఏ స్నేహితులైతే నిన్ను మూర్ఖ శిఖామణి అని అన్నారో అటువంటి వాళ్లే నువ్వు రాసినటువంటి వ్యాకరణ శాస్త్ర గ్రంథాలు చదవాలి. గురువుని మించినటువంటి గురువుగా కావాలి నీవు. పుత్రాదిచ్చేత్ పరాజయం. తండ్రి ఎప్పుడు కూడా పుత్రుడి దగ్గర పరాజయాన్ని కోరుకుంటాడు. గురువు కూడా ఎప్పుడూ కూడా శిష్యుడి దగ్గర తను ఓడిపోవాలి అనుకుంటాడు. నువ్వు బాగుపడాలనే మీ గురువుగారు ఆ విధంగా అన్నారు అని జ్ఞానబోధం చేసింది. జ్ఞానప్రసూనాలని వాడి తలలో పెట్టింది.
వాడిలో మార్పు అనేటువంటిది వచ్చింది. వెంటనే వెళ్ళాడు. చూడండి, వెళ్ళి గురువు చెప్పేటువంటి వ్యాకరణ సూత్రాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా విన్నాడు. చివరికి మహాపండితుడే వ్యాకరణ శాస్త్రజ్ఞుడే అయ్యాడు. పోపదేవ విరచిత వ్యాకరణ శాస్త్ర గ్రంథ ముగ్ధబోధ అనేటువంటి దాన్ని రచించాడు. ఈ రోజు కూడా సంస్కృత సాహిత్యంలో భోపదేవుడు రాసినటువంటి వ్యాకరణ శాస్త్ర గ్రంథం తలమానికంగా ఉంది ప్రతి ఒక్కరికి. వ్యాకరణ శాస్త్రంలో ఎటువంటి సందేహం వచ్చినా కానీ ఆ ముగ్ధబోధలో అనేటువంటిది ఉంది. సెంట్రల్ సంస్కృత యూనివర్సిటీ తిరుపతిలో ఉంది అది ముగ్ధబోధ. మేము దాన్ని అప్పుడు ట్రైనింగ్ చేసేటప్పుడు చూసాం కూడా. ఇంకొక విషయం చెప్పుకొని ఇంతటితో మనం ముగిద్దాం. దానం త్యాగం అంటాం. కర్ణుడు దానశీలి అంటాం. దధీచి మహర్షి త్యాగశీలి అంటాం. మరి తేడా ఏంటి? కర్ణుడు దానశీలి, దధీచి త్యాగశీలి అని అంటాం. కాబట్టి దానపరుడు వేరు, త్యాగపరుడు వేరు. దానశీలి అని ఎవరిని అంటామంటే తన అవసరాలకు ఉపయోగించుకొని మిగిలిన దాన్ని ఇచ్చేటువంటి వాడు దానశీలి. మరి త్యాగశీలి ఏమీ ఆలోచించకుండా సర్వస్వాన్ని త్యాగం చేసేటువంటి వాడు త్యాగశీలి. దాని గురించి చెప్పుకొని మనం ముగిద్దాం. ఒక ఊళ్ళో ఒక లోపి పిసినారివాడు ఉన్నాడు. ఆ ఊర్లోనే కాకుండా చుట్టుపక్కల వాళ్ళల్లో కూడా పిసినారివాడు అనే సంగతి తెలిసింది. పాపం ప్రవచనాలు చెప్పేటువంటి ఒకతను వచ్చాడు, మన గరికపాటి నరసింహారావు గారు లాంటి వాళ్ళు. పాపం ఆయన రామాలయం దగ్గర ఒక స్టేజీ చేశారు. ప్రతిరోజు త్యాగశీలి దానశీలి గురించి చెప్తున్నారు. సరే, కొన్ని రోజులు చెప్పాడు. ఇంకా ప్రవచనాలు పూర్తి అయ్యేటువంటి రోజు వచ్చింది. రేపు అందరికి కూడా ప్రసాదాలు పెట్టాలి కాబట్టి మీకు తోచినంత తీసుకురమ్మని చెప్పాడు. అందరూ కూడా తీసుకొచ్చి ఇచ్చారు. ఈ లోభి పాపం చిట్ట చివరిలో కూర్చొని ఉన్నాడనమాట. ఈ త్యాగము దానాన్ని గురించి చెప్పింది మొత్తం బాగా వంటబట్టింది. ఆ ఒక్కడికే, ఆ లోభికి ఒక్కడికి. చిట్టవరికి వీళ్ళందరూ కూర్చి ఎంతో కొంత ఇచ్చారు. లోభి ముందుకు వెళ్ళి కథ చెప్పేటువంటి ఆయనకు నమస్కరించాడు. తరువాత తాను తెచ్చినటువంటి మూటను విప్పి ధనాన్ని మొత్తం కూడా కుమ్మరించాడనమాట. వీళ్ళందరూ ఇచ్చినటువంటి ధనం కొంచెమైంది, ఆయన ఇచ్చినటువంటి ధనం పెద్ద రాశిగా తయారైంది. చూడండి, అప్పుడు ఈతను ఏం చేశాడు, మీరిలా వచ్చి ఈ వేదిక మీద కూర్చోండి అని చెప్పాడు. ఆ ప్రవచనకారుడు ఆ లోభిని కూర్చోబెట్టి అతను సన్మానం చేశాడు. లోభి అభిమానంతో తిరిగి ఈ విధంగా అన్నాడు, ఇది నా మీద గౌరవం కాదు, బంగారు నాణ్యాలకు ఇస్తున్నటువంటి గౌరవం కదా అన్నాడు. అప్పుడు చెప్పారు, కాదు, ఇది బంగారు నాణ్యాలపై గౌరవమే కాదు, ఇంతకుముందు ఈ బంగారు నాణ్యాలు మీ దగ్గరే ఉన్నాయి, అయినప్పటికీ మీకు ఈ గౌరవం లభించిందా? లభించలేదు. ఈ గౌరవం మీ త్యాగానికి ప్రతీక. ఇప్పుడు మీరు గొప్ప త్యాగం చేశారు కాబట్టి మీరు త్యాగజీవి, వాళ్ళు దానజీవులు అని చెప్పి ఇతని సన్మానం చేశాడు. కృపణః మహాంతం త్యాగేన సమ్మానితవాన్. కాబట్టి త్యాగశీలి కంటే, దానశీలి కంటే కూడా త్యాగశీలి అనేటువంటి వాడు చాలా గొప్పవాడు. దుర్యోధనుడు, కర్ణుడు లాంటి వాడు దానశీలురు. దధీచి మహర్షి త్యాగశీలి, దేవతలకే తన శరీరంలో ఉండే ఎముకలని త్యాగం చేసినటువంటి మహానుభావుడు దధీచి మహర్షి. ఆయన ప్రాతస్మరణీయుడు అందరికి కూడా. ఇంద్రుడికి వజ్రాయుధాన్ని తయారు చేశాడు ఎముకలతోటి. దదౌ దధీచి రస్తీని నాస్తి అదేయం మహాత్మనాం. కాబట్టి ద్రౌపది, సీత, మండోదరి, దధీచి ఇటువంటి వాళ్ళందరూ కూడా నిత్య ప్రాతస్మరణీయులే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే.